జనసేన అప్పుడు వైసీపీల మధ్యన పోరాటంగా మారేది. కానీ ఈయన ఎప్పుడైతే పొత్తు పెట్టుకుని ఇవాల్టి రోజున తనకి పొత్తుకి ముందున్నటువంటి క్రెడిబిలిటీ కోల్పోవట్లా. ఇవాళ పాలనా వైఫల్యం అంతా ఆయన మీదకి చుట్టుకుంటోందిగా. ఎవడైనా పవన్ని అడుగుతున్నారు, బాబుని అడగట్లేదు. మీరు గుర్తెచ్చుకోండి, ఇక్కడ సుగాలి ప్రీతి అమ్మ పవన్ని అడుగుతోంది. లేకపోతే కనుక ఇప్పుడు ఆ నక్సలైట్లకు సంబంధించినటువంటి నాయకుల ఆ దేవుజీ వాళ్ళ చెల్లెలు పవన్ని అడుగుతోంది. లేకపోతే ప్రతి ఒక్కళ్ళు పవన్ని అడుగుతున్నారు, పవన్కి సంబంధం లేని శాఖల్లో కూడా. ఎందుకని? వీళ్ళందరూ పవనే చెప్తున్నాడు కదా నన్ను చూసినే కూటమిని గెలిపించారని. ఆయన చూసిన తర్వాత ఇప్పుడు మందు బెల్ట్ షాపులు మందు అమ్ముతుంటే బాబుకి నెగిటివా పవన్కి నెగిటివా? గంజాయి దమ్ముతో పిల్లలు నాశనం అవుతుంటే పవన్కి నెగిటివా బాబుకి నెగిటివా? విపరీతమైన ఉపన్యాసాలు ఇచ్చి పబ్లిక్ లో అవేర్నెస్ తెచ్చింది పవన్ కళ్యాణ్. అవన్నీ సాగుతుంటే నాకు సంబంధం లేదు, నాకు ఇచ్చిన శాఖల్లో లేదనుకుంటే ఎట్లాగా? జవాబుదారీతనం లేకపోతే ఎట్లాగా? రైతులకు అన్యాయం అవుతున్నారు. అప్పుడు నువ్వేం చేయాలా? భాగస్వామి పక్షంగా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ఏంటండి అదేని అడగాల. నువ్వు అడగట్లా. అదేమన్నా నా శాఖ కాదంటావు. నువ్వేమి ఆ పార్టీలో కార్యకర్తవు కాదు, కూటమి భాగస్వామి. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగే తప్పుకి బాధ్యత నీది కూడా అవుతుంది. ఎందుకు ఇది ఎక్కువ నీది అవుతుంది? ఎందుకని? నిన్ను చూసి వాళ్ళకు